మనవని ప్రాణాలు నువ్వే కాపాడాలి తల్లి. పొద్దు నుంచి జ్వరం కాలిపోతుంది తల్లి. మూసిన కన్ను తెరవనే లేదు. ఎలాగైనా నువ్వే కాపాడాలి తల్లి. అలాగా లోపలికి తీసుకురా. ఆగవే ముసలానా, తింటానికి గతలేని మీలాంటి వాళ్ళకి వైద్యం చేయడానికి నా కూతురు ఆసుపత్రి కట్టించింది. నీ తెలియదు ఊరుకోమ్మా. బాబు మీరు అడ్డుపడకండి బాబు. మీరు అడ్డుపడితే మనోడు ప్రాణాలు పోతాయి బాబు. మీ కాళ్ళు అట్టుకుంటారు. ఏమే రోజుకు లెక్కలేనని పందులు కుక్కలు చచ్చిపోతున్నాయి. వాటిని పట్టించుకునేది ఎవరే? డబ్బిచ్చి వైద్యం చేయించుకోగలిగితే చేయించుకోవాలి, లేకపోతే సావనివ్వాలి. ఆ సత్యం నూతన అంత మట్టి కప్పాలి. పట్టణం నుంచి మమ్మల్ని చూడడానికి వచ్చిన మీకు తలకాయ నొప్పిగా ఉంటే మేము భరించగలమా? మా అమ్మాయి చేత మీకు ఘనంగా వైద్యం చేస్తాను. చిన్న తలనొప్పే కదా. అమ్మమ్మమ్మ, ఇవాళ చిన్న తలకాయ నొప్పే కదా అని ఊరుకుంటే రేపు తలకాయ వాచిపోతుంది. అలా అనకండి. రండి పదమ్మ. ఇంట్లో పనంతా అయిందా? అంతా అయిపోయింది అమ్మగారు. ఇంక నేను వెళ్ళొస్తా. పొద్దుపోయారు, జాగ్రత్తగా వెళ్ళవే. అట్టాగే అమ్మగారు. బాబు గారు మంచి మాట చెబుతాను రా. బాగా పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది అని చేత మేడ మీద ఈ రోజు ఇక్కడే పడుకుంటానని అమ్మగారితో చెప్పి నువ్వు మేడ మీదకి వెళ్ళి పడుకో, నేను నెమ్మదిగా పాక్కుంటా వస్తాను. సరేనా? అమ్మగారికి అనుమానం రాకుండా నేను బయటికి వెళ్ళి అడుగు మీద కూర్చుంటాను. నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావుగా నా చిలక్క. నిద్రపోయాడు. అమ్మయ్యా. సరేలేవే, నీకంత భయం అయితే ఇక్కడే పడుకో. ఓ పని చెయ్యి, ఇక్కడ గాలి లేక చస్తున్నాను, ఒక్కబోసేస్తుంది. నేను వెళ్ళి డాబామే పడుకుంటాను. నువ్వు వెళ్ళి నా గదిలో సాప వేసుకుని పడుకో. అమ్మగారు మరి ఇదిగో ఇంకేం మాట్లాడుకో, నేను చెప్పినట్టు చెయ్యి. వెళ్ళు. ఇంకో 15 నిమిషాల్లో మేడ మీదకి మెల్లగా జారుకోవచ్చు. ఏటో మల్లయ్య ఈరుబడిగా కూర్చున్నావు ఏమిటి? సరే గాని ఏమిటి వేళకాని వేళ ఇలా ఊడిపడ్డా? వేళ నీతో కబుర్లు చెప్పడమేనయ్యా నా పని. నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటానయ్యా. చిన్నపిల్లలాగా నీ నిద్ర నేను పొగడతాగా. ఇదిగో నిన్న రాత్రి ఓ తమాషా జరిగింది. ఏముంటది? నీకు పీడకలు వచ్చి ఉంటది. నన్ను పీడించడానికి వచ్చావు, నా ఆనందం అంతా గంగపాలు చేసావు. అక్కడే పొరపాటు పడ్డావు. ఎన్నడూ రాంది నిన్న నాకు మంచి కల వచ్చిందా? నేను డాబా మీదకి వెళ్ళి పడుకుంటాను, నువ్వు తలుపు గడేసి పడుకో. అట్టగేం గారు మర్చిపోకు. అప్పుడు నేను శ్రీకృష్ణులాగా నా చుట్టూ గోపికలందరూ చేరి నృత్యం చేస్తున్నట్టుగా దండం పెడతాను. రే నీకు దండం పెడతాను. ఇప్పుడు ఆపమానకరా, కళ సగంలో ఉంది. పూర్తవడానికి ఎంత టైం అవుతుంది? తెల్లారుతుందా? అయితే ఒక్క నిమిషం టైం నాయన. ఇదిగో తొందరగా రా, లేకపోతే నాకు నిద్ర నీతో కొంత పని ఉంది. మెలుకొచ్చిందా? మేడ మీద పని పిల్ల నా కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఎందుకైతే నీకు ఎందుకు నాకు ఇప్పుడు రావడానికి వీల్లేదని చెప్పేసి కాంపిటీషన్ నన్ను పట్టుకుంటే అండి మొఖానికి అది కూడా ఎలా నేను చెప్పినట్టు వెళ్ళు వెళ్ళు. కానీ తెల్లవారులు కానీ నీ ఇష్టం కాదు కానీ. లక్ష్మి 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 తీయన్ని ఊహలు హాయిని గొలిపే వసంతగానమే హాయి, వసంతగానమే హాయ్ హాయ్ హాయ్, వసంతగానమే హాయ్ 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 హాయ్. సరే గాని ఏమిటో పొద్దుటే మా ఆయన హుషారుగా ఉన్నావు, ఏమిటి విశేషం? ఏమి తెలియనట్టు అడుగుతారే. రాత్రి అంతా అల్లరి చేసి అవరా ఏమిటి నువ్వు అనేది? అర్ధరాత్రి డాబా మీదకి వచ్చి మీరు నన్ను నిద్ర లేపి చేశారుగా చిలిపి పనులు. రాత్రి డాబా మీద నిన్న కూడా పడుకోమన్నారే? రాత్రి ఒక్కబోసినట్లుంటే పని పిల్లని నా గదిలో పడుకోమని నేను వెళ్ళి డాబా మీద పడుకున్నా. రాత్రి మీరు వచ్చి జాతర ఊరుకో. నేను రావడం ఏమిటి, జాతర చేయడం ఏమిటి? రాత్రి తెలవాలి ఆ కారణంతో కాపురం చేస్తాను. నా కొంప పురుగుపోయింది. దేవుడా దేవుడా. ఏమైందండి? ఎందుకు ఎడుతున్నారు? ఏమీ తెలియనట్టు అడుగుతాను. కొట్టద్దండి అయ్యారు, నన్ను కొట్టద్దండి అయ్యారు. మీరే కదండి నన్ను రావాలి కదా పిల్లలు. తప్పు చేస్తుంది మీరు, వాడండి కొడతారు. నేనికంటే తప్పు చేసింది వాడు. రాత్రి డాబా మీదకి వచ్చి నిన్ను వాడు నిన్ను అయ్యబాబా నోడుతాడు చెప్పలేదు. ఈ విషయం మీకు తెలియపరచడానికి ఇలా అబద్ధం చెప్పాను. పెళ్ళాం కళ్ళు కప్పి తప్పుడు పనులు చేసే మీలాంటి మగాళ్ళకి పెళ్ళామే తప్పుడు పనులు చేసిందంటే ఎంత బాధపడతారో తెలియచేయడానికి ఇలా చెప్పాను. నిజానికి వీడు పనిపిల్ల నేను కలిసాడి నాటకమే ఇది. ఇప్పటికైనా మీకు బుద్ధి వచ్చిందా? అవునా? నాటకమా? ఇదంతా నాటకమా? నిజమా? నిజమేనండి. ఎప్పుడు చేయలే.
ప్రాణాల మీద ఆశ ఉంటేనే చెప్పినట్టు పోనీ. పోనీ పోనీ. ప్రాణానికి ప్రాణం తీయడం, దెబ్బకు దెబ్బ తీయడం నా లక్ష్యం. నా చెల్లెల్ని అన్యాయంగా నాశనం చేశాడు ఈయన్న. వాడి చెల్లెలైన నీకు కూడా దిగత పెట్టిస్తాను. నేను నీ అన్నలాంటి పశువులు మాత్రం కాదు. పోనీ. దిగు. దిగమంటుంటే. ఊరుకో బాబు, ఊరుకో బాబు. నా మనవడికి జ్వరం తగ్గలేదు బాబు. పొద్దున్న నుంచి ఒకటే ఏడుపు. కంగారు పడుకోవా, డాక్టర్ గారిని తీసుకొచ్చాను. బాబు మరేం పర్వాలేదు. ఇదేం ప్రమాదకరమైన జ్వరం కాదు, సంధి జ్వరం. ఒక ఇంజెక్షన్ ఇస్తానో తగ్గిపోతుంది. రేపు ఉదయానికల్లా పూర్తిగా తగ్గిపోతుంది. కాస్త నీరసంగా ఉంటుంది కనుక నేను కొన్ని మాత్రలు ఇస్తాను, ఆ వాడుతూ ఉండండి. అలాగేనమ్మా. నేను వెళ్ళొస్తానమ్మా. అమ్మా డాక్టర్ అమ్మా, చావు బతుకుల్లో ఉన్న నా మనవడికి ప్రాణదానం చేశావమ్మా. తల్లి అనేది జన్మనిస్తుంది, ఆ దేవుడు అనేవాడు అది కాపాడతాడు. ఈ రోజు నా మనవడికి ప్రాణదానం చేసిన నువ్వు దేవతవమ్మా, నువ్వు దేవతవి. డాక్టర్ రోజా, విన్నారుగా ఎంతమంది మనసారా నిన్ను దేవతని పొగుడుతున్నారు. నీ తండ్రిని దుర్మార్గుడు అని నిందించే మనుషులే నిన్ను దైవం అని అభినందిస్తున్నారు. అందుకే ఆ తండ్రి కూతురుగా కాక, డబ్బుకి వైద్యాన్ని నమ్ముకునే డాక్టరుగా కాక, పేదలకి పాటుపడే ఒక మనసున్న డాక్టర్గా బ్రతకడం నేర్చుకోండి. ఇంతకాలం నా సొమ్ము తిని ఒళ్ళు పెంచుకుని వాడు నా కూతురు ఎత్తుకుపోతుంటే ఏమీ చేయని దద్దమలా తిరిగి వస్తాను. వాడిని కుక్కని కలిసినట్టు కలిసి నా కూతురుని నేనే రక్షించుకుంటాను. వచ్చేసావమ్మా. వాడిని నతకాయించి నీ జీపెక్కి నిన్ను తీసుకువెళ్ళాడని కానీ ఏం చేస్తాడోనని కంగారు పడిపోతున్నానమ్మా. కంగారు పడవలసినంత ప్రమాదకరమైన మనిషి కాదు నాన్న అతను. రోజా. అవును నాన్న, అతను అలాంటి వాడైతే నేనింటికి తిరిగి వచ్చేదాన్నే కాను. నన్ను పేదవాళ్ళ ఇంటికి తీసుకెళ్లి చావు బ్రతుకుల్లో ఉన్న ఒక పసిబిడ్డ ప్రాణాలు కాపాడేటట్టు చేశాడు. పైగా అతను ఏమన్నాడో తెలుసా నాన్న? తను శేషగిరి అన్నేలాంటి దుర్మార్గుణ్ణి మాత్రం కాదన్నాడు. నాకది నిజమని కూడా అర్థమైంది. డాక్టర్ రోజా, అనుక్షణం కష్టపడుతూ కడుపు నిండా తిండి లేక అనారోగ్యంతో బాధపడే పేద ప్రజానీకానికి సేవ చేయడానికి వచ్చిన దేవత విధి. ఆ తండ్రికి కూతురుగా కాక, డబ్బుకి వైద్యాన్ని నమ్ముకునే డాక్టరుగా కాక, పేదలకి పాటుపడే ఒక మనస్సున్న డాక్టర్గా బ్రతకడం నేర్చుకోండి. ఏమిటండి ఇది? ఏదో ముష్టి వాళ్ళ మహాసభ జరుగుతున్నట్టు పైసాధికారులు వెళ్ళి వాళ్ళందరూ ఇక్కడ చేరారు. కొంపదీసి అమ్మాయి గారు డబ్బు తీసుకోకుండా వైద్యం చేస్తున్నారా ఏమిటి? పసిపిల్లదైనా తెలియజేస్తుందేమో కానీ నేను వెళ్ళి మందలిస్తాను. ముందు